పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాల్లో చదువు చూసినట్లే ముఖ్యంగా సువిశేష పట్టణంలో దేవుడు ఏం పలుకుతున్నారంటే, రక్షణ పొందిన వారు కొందరే అని పలుకుతున్నారు. ఆ రక్షణ పొందిన కొందరు ఎవరంటే, ఎవరు ఇరుకు మార్గంలో ప్రవేశించినారో వాళ్ళు మాత్రమే రక్షణ పొందారు అని దేవుడు పలుకుతున్నారు. ఇదే విధముగానే యోహాన్ సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాము. నేనే మార్గం, సత్యం, జీవం అంటున్నారు దేవుడు. నా మూలం తప్ప ఎవడు తండ్రి వద్దకు పోలేడు అన్నాడు. అంటే ఈ ఇరుకు మార్గం వచ్చి దేని వద్దకు పోవాలంటే యేసు మార్గం తప్ప ఏ మార్గం లేదంటున్నాడు. ఆ ఇరుకు మార్గం ఏ విధంగా ఉన్నాయంటే, దేవుని మార్గం అంటే ఆయన బాటలు నడవడం. ఆ బాటలు నడవడం అంటే దేవుడు వచ్చి, యేసు ప్రభు వచ్చి నీతిమంతుడిగా జీవించాడు. అదే విధంగా మనము కూడా అడుగుతున్నాడు, నీతిమంతుడిగా జీవించాలి, పొరుగువారిని ప్రేమించాలి, శత్రువుల కొరకు ప్రార్థించాలి. అప్పుడే ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించి దేవుని రక్షణ పొందగలుగుతాం. సులువైన మార్గంలో ప్రవేశించడమంటే మేము రక్షణ పొందగలలేమని స్పష్టంగా సువిశేష పట్టణంలో పలుకుచున్నారు. ఈ పూజాపల్లిలో మనము ఏ మార్గంలో ప్రవేశించాలని కోరుకుంటున్నామో దేవుని మూలంగా మనము ఇరుకు మార్గం ఎంచుకుంటున్నామా లేదా సులువైన మార్గంలో ప్రవేశించడానికి ఎంచుకుంటామని ఈ పూజాపల్లిలో మనం ధ్యానించుకుంటాం. మనం ఈ బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria,
మొదటి పట్టణము. వారు 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 అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివద్దురు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసియే ఉన్నవి. అప్పుడు సమస్త జాతులను ఆయా భాషలో మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను గాంచెదరు. కానీ నేను వారిలో కొందరిని మన్నింతును. వారిని నా పేరు వినినని నా మహిమ చూడని జాతుల యొద్దకు పంపుదును. దూర ప్రాంతములందరి ప్రజల యొద్దకు పంపుదును. వారు తర్షీషు, పూతు, లూదు, తుబాలు, యవాను తావులకు పోయి అచ్చడి జనులకు నా మహత్త కార్యములను ఎరిగింతురు. అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివద్దురు. ఇజ్రాయేలీలు పవిత్ర పాత్రలు దేవాలయమునకు ధ్యానబలిని కొనివచ్చినట్లే వారు ప్రజలను గుర్రములు, గాడిదలు, ఒంటెల మీద, రథములలో, డోలికలలో కొనివచ్చి యెరూషలేమునందలి నా పవిత్ర పర్వతమును చేతురు. నేను వారిలో కొందరిని యాజకులుగా, లేవీయులుగా నియమింతును. ఇవి ప్రభు పలుకులు. ఇది ప్రభుని వాక్కు. రెండవ పట్టణము. దేవుడు తాను ప్రేమించి వారిని శిక్షించును. పునీతు పౌలు హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, పుత్రులకు మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహము కలుగును మాటలను మరిచితిరా. కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలయను. ఏలైనా దేవుడు మేము తన కుమారులుగా భావించినప్పుడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షించబడినప్పుడు మనకది దుఃఖకారముగానే తోచును గాని సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటబడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాలను దృఢముగా నిలబెట్టుడు. కుంటబడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజు మార్గములనే అనుసరించినప్పుడు. ఇది ప్రభుని వాక్కు.
ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం 13 పవిత్ర వచనములు 22 నుండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనము నుండి. యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలువబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానము ఇచ్చును. అప్పుడు, మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అని చెప్పును. అబ్రహాము, ఈసాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యంలో ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటి వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందరు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందునకు కూర్చుందురు. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం. శాంతి స్వరూపుడా వందనం, శాంతి స్వరూపుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఒకసారి బాగున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను స్వీటీని అడిగితే ఏం చెప్తుంది? నాకు జ్వరం వచ్చి ఇంటికి వస్తే మీరు నన్ను బాగున్నారని అడుగుతున్నారా అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రభువు మనకి కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. నీకు ఆరోగ్యమైన, నీ జీవితంలో ఉన్న సమస్య తీరాలి అన్నా అన్నిటిలో కూడా ప్రభు తప్పకుండా ముందుకి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పల్లె పల్లెల్లోన, పట్న పట్నాల్లోన, పల్లె పల్లెల్లోన, పట్న పట్నాల్లోన సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. పల్లె పల్లెల్లోన, పట్న పట్నాల్లోన, పల్లె పల్లెల్లోన, పట్న పట్నాల్లోన సాగిపోతున్న
అట్లా నడుస్తుందంట దేవుని వాక్యం. ఈరోజు సువిశేషంలో మొదటి వచనంలో చెప్పబడింది ఇదే విధంగా. అన్ని చోట్ల కూడా ప్రభు వెళ్ళి దేవుని రాజ్యము గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు అదే క్రీస్తు ప్రభు వాక్యాన్ని తీసుకొని మన వెలుదండ కూడా వచ్చి ఈరోజు చెప్తున్నటువంటి సందేశం అదే. ఏంటయ్యా అనంటే ఒకటే చెప్తున్నాడు ఈ రోజున, ఇరుకు మార్గంలో ప్రవేశించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇరుకు మార్గం అని అంటే పెద్ద లారీ వేసుకొని వచ్చిన వాళ్ళకి ఈ మార్గంలో మన చర్చి రోడ్లో పోవాలంటే కష్టమవుతుంది. ఎందుకు? రోడ్డు అంతా ఇరుగ్గా ఉందన్నమాట. విశాలంగా ఉండాల్సింది ఇరుగ్గా ఉన్నది కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నది ఈ ఇరుకు మార్గం గురించి కాదు. ఎందుకనంటే ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు ఒక వ్యక్తి ప్రభువుని అడుగుతాడు. ఏమంటున్నాడనంటే, ప్రభు వాక్యాన్ని బోధించడానికి అన్ని చోట్లకి తిరుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రభువుని వాళ్ళందరినీ చూసి అంటాడు, రక్షణ పొందే వాళ్ళు కొద్దిమందినా అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడి నిండాల్సిన వెలుదండ చర్చిలోని కొద్దిమందినా వచ్చింది చర్చికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిండుగా ఉండాల్సిన చర్చి ఎందుకు సగంగానే ఉంది? ఒక వ్యక్తి ప్రభువుని అడిగాడు అనమాట, కొద్దిమందేనా రక్షణ పొందేది, ఇంకెవరు లేరా? ప్రియ సహోదరి సహోదరుల, ఆ ప్రశ్నకి సమాధానమే ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి ఉపమానం, అదే ఇరుకు మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇరుకు మార్గం అంటే ఏంటి అసలు? చెప్పండి ఎవరైనా, ఇరుకు మార్గం అంటే ఏంటి? ఇరుకు మార్గం అంటే ఇరుకు మార్గమే ఫాదర్, ఇంకేముంటుంది ఫాదర్ అంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇరుకు మార్గం అంటే కొద్దిగా కష్టంతో కూడిన మార్గం. ఇరుకు మార్గం అనంటే మనం అంటే ఇరుకు మార్గం ఒక వైపున ఉన్నది అని అంటే ఇంకొక వైపున ఇంకొక వేరే మార్గం ఏంటి? విశాలమైన మార్గం ఏదో ఉండాలి. అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఆ రెండు మార్గాల్లో మనకి ఆప్షన్ ఇవ్వలేదు దేవుడు. ఇటైనా బొండి అనలే. మనకు ఒక మాట, దేవుని బిడ్డలుగా ఉన్న మనందరికి కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనందరం ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. హల్లెలూయా. అసలు ఇరుకు మార్గం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు ఈరోజు? ఎందుకయ్యానంటే, ప్రారంభ పలుకుల బ్రదర్ గారు చెప్పారు. ఏమన్నారు? ప్రభు ఒక మాట చెప్పాడు, నేనే మార్గం సత్యం జీవం. క్రీస్తు ప్రభు చెప్పాడు నేనే మార్గం అన్నాడు. దాని అర్థం ఏంటయ్యానంటే, ఆయనతో పాటు మనం నడవాలి, ఆయన అడుగుజాడల్లో మనం ముందుకు వెళ్ళాలి. ఇరుకు మార్గం అంటే అదే. బైబిల్లో ప్రభు చెప్తున్న మాటలు వినడానికి బాగుంటాయి కానీ పాటించాలంటే చాలా కష్టం. ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని ప్రభు చెప్తున్నాడు కానీ అంత సులభం కాదు అది. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే నిన్ను నీవు చంపేసుకోవాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే నీ ఇష్టాలను చంపేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇరుకు మార్గం అంటే అదే. ఇరుకు మార్గములు ఎలా ఉంటుందో తెలుసా? ఇరుకు మార్గంలో నువ్వు ప్రయాణాన్ని స్టార్ట్ చేసినప్పుడు, ఫాదర్ విజయ్ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు అని అంటే, ఇరుకు మార్గం వెళ్తున్నప్పుడు ఆ ఫాదర్లో ఉన్న అన్నీ చచ్చిపోవాలి, ఆయన ఇష్టాలు చచ్చిపోవాలి, అన్నీ చచ్చిపోయి చివరికి ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి ఆ దాటిన తర్వాత ఎట్లా ఉంటుందంటే మనం యేసయ్యలాగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇరుకు మార్గం అంటే అదే. కఠినమైన మార్గం. ప్రభు మాటలు కఠినంగానే ఉంటాయి. ప్రభు చెప్తున్న మాటలు చాలా కఠినంగా ఉంటాయి, అంటే సులభంగా ఏముండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల, మనకి ఒక సందర్భం వస్తుంది. ఈరోజు నీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది.
నీ హృదయం దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, అయినా నువ్వు ఆ వాక్యాన్ని పట్టించుకోకుండా ఇంటి దగ్గరే కూర్చుంటున్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. రేపటి దినాన జాగ్రత్త. ఈ వాక్యం కొరకు నువ్వు పరిగెత్తినా కూడా దొరకదు. ఈ వాక్యం కొరకు నువ్వు ఎన్నెన్ని చోట్లకి తిరిగినా కూడా దొరకని ఒక సందర్భం వస్తుంది. చెప్పేవాళ్ళు లేకుండా ఉన్న సందర్భం నీకు ఎదురవుతుంది. అప్పుడు తెలుస్తుంది వాక్యం యొక్క విలువేంటి అని. ఆదివారం పూజ జరుగుతున్నప్పుడు నీకు వేరే పనులు పెట్టుకొని పోతున్నావు కదా, జాగ్రత్త. ఎందుకనంటే నీకు ప్రభు నీ ముందు ఇవి పెట్టాడు. 2 మార్గాలుంచి ఇరుకు మార్గంలోనే ప్రవేశించమంటున్నాడు. నీకు వేరే పని వచ్చింది, దేవుణ్ణి వదులుకుంటావో, బలి పూజను వదులుకుంటావో, పనులు తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత చేసుకుంటావో, నీ ఇష్టం. కానీ నిన్ను ప్రభు కోరుకునేది మాత్రం ఒక్కటే, నువ్వు ఇరుకు మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాడు. నిన్ను విశాలమైన మార్గంలో చూడాలనుకోవట్లేదు దేవుడు. హలో, హ్యాపీగా సంతోషంగా అన్నీ ఎంజాయ్ చేస్తూ బ్రతకడాన్ని అలాంటి జీవితంలో కోరుకోవట్లేదు దేవుడు. కఠినమైన మార్గంలో నడవడమే కష్టంగా ఉన్న మార్గంలో నిన్ను ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏంది దేవా, ఏంది పరీక్ష మాకు? మా తండ్రి అంటావు కదా, మా దేవుడు అంటావు కదా, మా రక్షకుడవు కదా, మరి నీ పిల్లలమైన మేము ఇట్లా కఠినమైన మార్గంలో ఉండటం నీకేంటి? అదేం నీకు ఆనందం? రాక్షస ఆనందమా ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులా, ఈ రోజున ఇరుకు మార్గంలో ప్రవేశించటం అనేది చాలా కష్టం. ఎందుకనంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో, ఈ రంగురంగుల ప్రపంచంలో, రంగురంగుల లోకంలో లేదు ఆనందం. ఆస్తి అంతస్తులున్నా కూడా ఆనందం లేదప్పా. యేసయ్య వస్కే ఆ వాక్కులోనే జీవం ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఇట్లాంటి ఒక కఠినమైన లోకంలో ప్రభువును ముందుంచుకొని నడవాలి అనేది చాలా కష్టం. ఉదాహరణకి నీకు ఆదివారం పూజ నడుస్తూ ఉన్నదప్పుడు వేరే పని వస్తుంది, ఎవరో వచ్చి ఏదో ఒక పనికి పిలుస్తారు. నువ్వు వాళ్ళతో చెప్పే ధైర్యం నీకు ఉండాలి. నేను పూజ అయిన తర్వాత వస్తా చెప్పే గట్స్ ఉండాలి మనకి. ఈరోజు ఆదివారం పూజ అయిన తర్వాత ఏ పనైనా నేను చూసుకుంటా అని చెప్పే ధైర్యం నువ్వు చేయగలగాలి. అది ఇరుకు మార్గాన్ని ఎంచుకో. నువ్వు అట్లా చెప్పినప్పుడు మీ ఇద్దరి మధ్య కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిన్ను అపార్థం చేసుకోవచ్చు. హలో, నిన్ను కొంచెం అపార్థం చేసుకోవచ్చు. కానీ నువ్వు ఎంచుకోవాల్సింది ఇరుకు మార్గం. ఆ ఇరుకైన మార్గంలో నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీకు నువ్వు సిలువేసుకోవాలి. నిన్ను నీవు చంపబడాలి. అలా చంపబడినప్పుడు ఇరుకు మార్గంలో మనం ఉండగలం. లేదు నాకు అన్నీ కావాలి అని అంటే మనం ఉండలేము ఇరుకు మార్గంలో. ప్రభు వాక్యం నిన్నటి దినాన సువిశేషములో మనం చూసినట్లయితే ఒక వాక్యం చెప్పబడింది. అదేంటనంటే, ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటారో తగ్గింపబడతారు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతారు. ఎవరన్నా నిన్ను ఒక మాట అంటే మంచిగా సైలెంట్గా వచ్చే అంత ధైర్యం నీకుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు తప్పకుండా నువ్వు హెచ్చించబడతావు. తగ్గించుకోవటం అంటే ఇరుకు మార్గాన్ని ఎంచుకోవడమే. తగ్గించుకోవడం అని అంటే విశాలమైన మార్గాన్ని వదిలేసి ప్రభు చూపిస్తున్న ఈ ఇరుకు మార్గంలో నడవడమే. అంత సులభం కాదు అది. ఎవరన్నా నిన్ను ఒక మాట అన్నారనంటే మనం మామూలుగా హ్యూమన్ టెండెన్సీ ఎట్లుంటుందని అంటే వెంటనే మాట అనేలాగా ఉంటుంది. కానీ ప్రభు చెప్తున్న మాట, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈ యొక్క ఇరుకు మార్గం ఎట్లా అనంటే నువ్వు పోతున్నప్పుడు కష్టంగా ఉంటుంది.
విశాలమైన మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే నీకు దేవుని అవసరం లేదు అన్నట్లు ఉంటుంది. నీకు అట్లాగే ఉంటుంది. ఎవరెవరైతే దేవుని సన్నిధికి రాకుండా ఏం కాదులే, దేవుడు ఉన్నాడులే, పర్వాలేదులే, పనికి వెళ్తాంలే అని అన్నీ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నిన్ను చూడాలంటే క్రిస్మస్ వరకు ఆగాలి. నువ్వు ఇరుకు మార్గాన్ని ఎంచుకోకుండా నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు పరిగెత్తుతూ ఉన్నట్లయితే జాగ్రత్త. ఎందుకంటే ప్రభు 2 మార్గాలు ఎదురుగా ఉన్నాయని చెప్తున్నా కూడా నిన్ను ఎంచుకో అనేది మాత్రం ఇరుకైన మార్గమే. విశాల మార్గాన్ని చూసి చెక్ చేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి మళ్ళీ రాయుటు అని చెప్పలే దేవుడు. ప్రభు నీకు చెప్తున్న ఒకే ఒక్క మాట ఇరుకైన మార్గం, అంతే. నీ ఒక భార్యాభర్తగా నీ జీవితంలో ఇరుకైన మార్గంలో నువ్వు ప్రవేశించాలి. నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలకి నేర్పించాలి. కొన్ని సందర్భాల్లో ఆ ఇరుకైన మార్గంలో నువ్వు వాళ్ళని నడిపించుకొని పోతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తారు, పర్వాలేదు, రేపటి దినాన వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇరుకైన మార్గంలో నువ్వు వెళ్తున్నావు, నువ్వు పిల్లల్ని తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళు రామంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా, పిల్లలు కదా. కానీ వాళ్ళకి నేర్పించాలి. ఈ రోజున నువ్వు వాళ్ళని ఆ ఇరుకైన మార్గంలో ఎట్లా ప్రయాణించాలో నేర్పిస్తే రేపటి దినాన తప్పకుండా వాళ్ళు అదే మార్గంలో ఉంటారు. ఒక భార్యాభర్తగా, తల్లిదండ్రులుగా నీవు అదే మార్గంలో నడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ తెలియకుండా, అసలు ఏం జరిగిందో తెలియకుండా రోడ్డు మీదకి వచ్చి నోటుకొచ్చినట్లు మాట్లాడటం కాదు ఇరుకైన మార్గం. అసలు ఆ మనిషి ఏమన్నారో తెలియదు, ఆ మనిషి ఏమంటున్నారో తెలియదు, ఏమన్నారో తెలియదు, కానీ ఎవరో ఏదో చెప్పారు, చెవిలో పడ్డది అని నన్ను అంటదా ఆమె, నన్ను అంటాడా అతను అని రోడ్డు మీదకి వచ్చేసి బుక్లో లేనటువంటి బూతులన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే అది కాదు ఇరుకైన మార్గం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకైన మార్గం కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో నిన్ను నువ్వు చంపేసుకోవడమే. నీవు మరణం తీసుకోవాలి. క్రీస్తు ప్రభు ఆయన లోకానికి వచ్చాడు. మనం ఆది కాండంలో చూసినట్లయితే ఒక్క మాటతో భూమిని అంతా తయారు చేసిన దేవుడు, అదే మాటతో దేవుడు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఈ కష్టాలు ఏమీ లేకుండా తప్పకుండా ఒకే మాటతో మనందరినీ రక్షించి ఉండొచ్చు. లేదనంటే శిలువ మరణాన్ని తీసేసి ఉండొచ్చు. లేదనంటే ఈ ప్రకటించడం, వాక్య ప్రకటన ఇదేమీ లేకుండా డైరెక్ట్గా ఆయన కాపాడి ఉండొచ్చు. కానీ అది లేదు. ఆ మార్గాన్ని ప్రభు ఎంచుకోలేదు. దేవుని కుమారుడై ఉండి కూడా, సృష్టికర్త అయి ఉండి కూడా ఈ లోకానికి రావడం ఏంటి? ఆయన చేతిలో, ఆయన ద్వారా సృష్టింపబడిన ఈ సృష్టిలో ఆయన అవమానాలు పడాల్సిన అవసరం ఏంటి? ఆయన జస్ట్ అట్లా ఊదినప్పుడు మనం బ్రతుకుతున్నాం. అట్లాంటి ఆ వ్యక్తి, ఆ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి మన దగ్గర ఎందుకు ఉండాలి? ఎందుకు మనల్ని స్వస్థపరచాలి? సరే, మంచి చేస్తున్నాడే కదా అని మంచిగా చూసిన లోకం కాదు ఇది. మంచి చేస్తున్నా కూడా నువ్వు తప్పు చేసావన్నారు. నువ్వు వెలేసినటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చొని తిన్నాడని తిండిపోతున్నారు. అనారోగ్యంతో ఉన్నాలని బాగు చేస్తే ఈరోజు ఎందుకు బాగు చేయాలి? రోజులు చూశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా అన్ని రకాలుగా అవమానాలు పొందిన కూడా నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుక లేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో? ఎవరి కోసం ఇది? ఎవరి కోసం ఇది? నా కోసం. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఒక్కటే, ప్రభు అడుగుజాడల్లో నడవాలి, అంతే. అందుకే చెప్పినట్లుగా నేనే మార్గం అన్నాడు. ఆయన అనుసరిస్తూ నడవడమే ఇరుకు మార్గంలో. నువ్వు ఒక్కడిగా పోలేవు. విశాలమైన మార్గంలో నీకు ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయనంటే, నాకు ఎవరు తోడుగా వస్తారని మనుషుల వైపు చూస్తావు నువ్వు. ఎవరు నాకు సహాయం చేస్తారని మనుషుల వైపు చూస్తాం మనం.
కానీ ఇరుకు మార్గంలో నీకు వేరే ఆప్షనే ఉండదు, కేవలం దేవుడే ఉంటాడు. నువ్వు దేవుని వైపు చూస్తావు, ఆయన మీద నువ్వు పూర్తిగా ఆధారపడతావు. ఇరుకు మార్గం ఎందుకనంటే ఇరుకు మార్గంలో ఆయన నడిచాడు, చూపించాడు. ఒక్క మాటతో ఇవన్నీ చేయగలిగినటువంటి దేవుడు అదే మాటతో రక్షించవచ్చు కదా. అయినా కూడా ఆ మార్గాన్ని ఎంచుకోకుండా అవమానాలు పడి చివరికి మరణాన్ని కూడా ఇక్కడ తీసుకున్నాడు ఆయన. ఇరుకు మార్గం, ఇరుకైన మార్గంలో నీ ఎదురుగా మరణం ఉన్నా కూడా భయపడకుండా ముందుకెళ్ళాలి మనం. ఆయన మన ముందు నుంచొని అక్కడ ఆ ఇరుకు మార్గం ఎదురుగా నుంచొని ఇరుకు మార్గం నడవండి అనలేదు, నడిచాడు ఆయన, చూపించాడు మనకి ఎలా వెళ్ళాలో, ఎలా నడవాలో. అవమానం వచ్చినప్పుడు ఏం చేయాలి, నువ్వు మంచి చేసినప్పుడు నీ ఎదురుగా నిలబడి వేలెత్తి చూపించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నువ్వు చేస్తున్నది మంచే అయినా కూడా నిన్ను తిట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నువ్వు నిలబడదు న్యాయం కొరకే, కానీ అన్యాయం నీ వైపున 100 గొంతులు ఎత్తుతుంది. నిన్నే అన్యాయంగా చూపిస్తారు, నిన్ను అన్యాయం చేయాలని చూస్తారు. ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు గుర్తుంచుకో, నీకంటే ముందు అదే ఇరుకు మార్గంలో నడిచింది యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆదివారం పూజను వదిలిపెట్టుకొని కూడా నువ్వు ఒకవేళ పనులకు పోతున్నట్లయితే ఈరోజు అట్లా వెళ్తున్న వాళ్ళకి ఈ సువిశేష పట్టణం భయం కలిగించారు. ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే చాలామంది వచ్చి తలుపు కొడుతున్నారంట యజమాని దగ్గర. అయ్యా తలుపు తీయండి అని అంటే యజమానుడు అన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడు. ఒకసారి అట్లా ఊహించుకోండి. ఒకసారి నీకు ఆదివారం నువ్వు పూజకి రాకుండా పోతున్నావు, దేవుణ్ణి మర్చిపోయావు, నీ పనులకి నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏదో నాకు శాలరీ వస్తుంది కదా, లేదంటే డబ్బులు వస్తాయి కదా, నువ్వు వెళ్ళిపోతున్నావు, బాగానే ఉంది. ఆదివారం పూజను వదిలేసి, దేవుని సన్నిధిని వదిలేసి నువ్వు పోతున్నా. పొరపాటున మనకు అదే చివరి రోజు అయిందనుకోండి, వెళ్తాం. నువ్వు కూడా వెళ్ళి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు తలుపుది అని అంటే ప్రభు అంటాడు, ఏమంటే నువ్వెవరు నాకు తెలియదు అని అంటావు. నువ్వు అంటావు నేను కామంలో ఆడబెట్టిన అంటావు. లేదు కుదరదా, ఏం కుదరదు అట్లా. అలాంటివి ఏం జరగవు. ప్రభు ఏమంటాడు తెలుసా, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నువ్వు చెప్తావు అప్పుడు, అయ్యా ఆ రోజు నువ్వు ప్రసంగం చెప్పినప్పుడు నేను విన్నగా అంటావు. ఇగో మా కుటుంబంలో ఇంత గొప్ప అద్భుతం చేసావుగా నువ్వు అంటావు. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా, దుష్టులారా వెళ్ళిపోండి అంటారు. వామ్మో, వినడానికే కష్టంగా ఉంది. అయ్యా నేను ప్రార్థనకు వచ్చినా అని చెయ్యి లేపుతావు, వేస్ట్. నువ్వు చెయ్యి లేపినా 2 చేతులు లేపినా వేస్ట్ అనమాట. వాక్యం చెప్తుంది అది. నువ్వు చెప్తావు, నువ్వు మా ఇంట్లోకి వచ్చి అన్నం తిన్నావయ్యా అని అంటావు. లేదు, ఇలాంటివి ఏమి నడవు. బైబిల్ చెప్తుంది, ఒకసారి చదవండి అమ్మా. అది తలుపు తట్టుచు మైక్లో చదవం, మైక్ ఇవ్వండి, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనం ఈరోజు ప్రభువుని వదిలిపెట్టేసి మన సొంత పనుల్లో బిజీ అయిపోయినప్పుడు ఎట్లా ఉంటుందో రేపటి దినాన నువ్వు చెప్పే కొన్ని సమాధానాలు, కొన్ని ప్రశ్నలు బైబిల్లో ఉన్నాయి. చదవమ్మా. చూడండి ప్రభు ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళి పరలోక తలుపు కొట్టినప్పుడు నీకు తలుపు మూసేయబడిద్దంట. ఎందుకో తెలుసా, ఈరోజు ఇక్కడ ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఇక్కడ ఉపయోగించుకోకపోతే రేపటి దినాన ఏ అవకాశం ఉండదు. అవకాశం తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నా అక్కడ ఏ అవకాశాలు ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే విశ్రాంతి దినం దేవుడిదే. నీకు ఎన్ని పనులైనా ఉన్నాయి, ఎట్లాగైనా ఉన్నాయి. దేవునికి ఇవ్వాల్సిన మనం పూజ రోజంతా పెడుతున్నామా? గట్టిగా కూర్చుంటే 1 గంట, గంటన్నర. అప్పటికి కూడా ఫాదర్ లేట్ అవుతుంది ఫాదర్, అయినా ఏం పర్వాలేదు, ఓకే తగ్గుతాం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఏంటయ్యా అనంటే, మనం కూడా ఇట్లా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను మీకు అన్నం పెట్టాను కదా, నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, క్రిస్మస్ పండుగ రోజున మా ఇంట్లో నువ్వు ఉన్నావు కదా, బాలయస్సుగా మా కుటుంబానికి వచ్చావు కదా, మేము పశువుల పాక వేసాం దేవా, ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చింది ప్రభువా. ఏం ఉడకవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మేము భోజనం పెట్టాము కదా. దేవుడు చెప్తున్నాడు, చివరికి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దుష్టులారా అన్నాడు. వామ్మో, ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నా వీళ్ళు ఎందుకు ఈ మాటలు అంటున్నాడు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడు, ఈరోజు నీ ముందు, నీ కళ్ళ ముందు, నీ ఇంటి ముందు చర్చి తెరిచి మైక్ పెట్టి వాక్యం ప్రకటించబడుతున్నా కూడా నీ యొక్క హృదయం తెరవబడలేదనంటే రేపటి దినాన ఎట్లా ఊహిస్తావు నీకు కూడా పరలోకం ఉంటుంది అని? హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చెప్పిన తర్వాత కూడా మనం కొన్నిసార్లు ఇట్లా విని ఇట్లా వదిలేస్తాం. దేవుని వాక్యాన్ని విని వదిలేస్తాం. ఎవరన్నా నిన్నొక మాట అన్నారు అని తెలిస్తే విని వదిలేస్తావా? అంత ధైర్యం చేస్తావా? పొరపాటు. మళ్ళీ ఆ మాట పట్టుకొని సంవత్సరాలైనా కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చే వరకు వదిలిపెట్టాను నేను. కానీ దేవుని మాటలు ఎన్ని చెప్పబడినా కూడా అవి చాలా సందర్భాల్లో వెళ్ళిపోతుంటాయి అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు. ఎట్లా ఉన్నది తెలుసా? అట్లా చెప్పిన తర్వాత నువ్వు అనుకుంటున్నావు కదా, నేను క్రైస్తవుని కదా, నేను క్రైస్తవురాలిని కదా, నేను పరలోకం పోతాను కదా నువ్వు అనుకుని ఇంకొంతమందిని తక్కువ చేసి, వాళ్ళకి తెలియదు కదా దేవుడు, వాళ్ళ పాపంలో ఉన్నారు కదా, అసలు వాళ్ళేంటి దేవుని తెలుసు అనుకుంటున్నావు కదా. రేపటి రోజున నువ్వు వాళ్ళని దేవునితో చూస్తావు. హలో, నువ్వు వాళ్ళని చూస్తావు దేవునితో. పరలోక రాజ్యంలో దూరంగా చూస్తావు నువ్వు. అరే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో, యేసయ్యతో కలిసి ఇక్కడ ఈ లోకంలో అసలు దేవుడు అంటే తెలియని వ్యక్తి కూడా అక్కడ ఉన్నప్పుడు ఏంట్రా వాళ్ళు ఉన్నారని చూస్తావు. అన్ని అవకాశాలు నీ ఇంటికి, నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత కూడా నువ్వు అన్ని అవకాశాలని కోల్పోయావు. అసలు ఏమీ లేనటువంటి వ్యక్తి నీ కళ్ళ ముందు కనిపిస్తాడు అక్కడ. అప్పుడు ఏం చేస్తావు తెలుస్తా? వాక్యం చెప్తుంది, నువ్వు ఏడుస్తూ కూర్చుంటావంట. ఎందుకంటే వేరే మార్గమే లేదు. వినడానికే కష్టంగా, భయంకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ఇవ్వబడినటువంటి ఈ ఇరుకైన మార్గం అనేది ఒక అవకాశం. ఇరుకైన మార్గం అనేది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ మార్గంలో నడిస్తే మనం కూడా పరలోకం చేరుకుంటాం. ఎంతమందికి పరలోకం పోవాలని ఉంది? చెయ్యి లేపండి, పర్వాలేదు, నేను లేపాను కదా, పైకి లేపు. చేయలేము. పరలోకం పోవడానికి కూడా కొంతమంది రిజర్వేషన్లు అడుగుతున్నట్టుంది. మాకు ఇస్తారులే అన్నట్టుంది. లేదు, లేపండి, చేయలేపండి పైకి పూర్తిగా. కొద్ది పైకి లేపొచ్చు కదా. మళ్ళీ ఏం ప్రశ్న అడుగుతారన్న భయం. ఏం అడగను, నేను అడగను అంటున్నా కదా. పైకి లేపండి. ఎంతమందికి పరలోకం పోవాలంటే ఇష్టం? అందరికి ఇష్టమేనా? ఓకే. పరలోకం పోవాలి అని అంటే నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటయ్యా అని అంటే ఇరుకైన మార్గం. వేరే ఏం లేదు. ఇరుకైన మార్గంలో నువ్వు పోతే నువ్వు పరలోకం పోతావు. దానికి గ్యారంటీ బైబిలే ఇస్తుంది, దానికి గ్యారంటీ. లేదు, నేను విశాలమైన మార్గంలో పోతా అయినా నాకు పరలోకం కావాలి అని అంటే సారీ, కుదరదు. అట్లా అసలు అవకాశమే లేదు. కనుక ఇరుకైన మార్గంలో పోవాలి అని అంటే నన్ను నేను చంపేసుకోవాలి, నా ఇష్టాలు చంపేయాలి, నేను కాదనుకోవాలి, వదిలేయాలి. నీకు ఎక్కువగా మాట్లాడడం అలవాటు, లేదంటే ఎవరన్నా ఒక మాట నిన్ను అన్నారని విన్నా కూడా వెంటనే పోయి మంచిగా 100% రిటర్న్ ఇచ్చేస్తావు కదా, అది చచ్చిపోవాలి. మనిషి కాదు, నేను మనిషిని అనట్లేదు, ఆ ఆలోచన చనిపోవాలి. ఆ నాది, ఆ నా స్వాస్థ్యం అని ఉంది కదా, అది చనిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును,
మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట, ఇరుకు మార్గం ప్రవేశించాలి. నువ్వు ప్రవేశించడమే కాదు, నీ పిల్లలకి నేర్పించాలి ఇరుకు మార్గంలో రావడం, ఇరుకు మార్గంలో వెళ్ళడం, ఎట్లా పయనించాలో నేర్పించాలి నువ్వు. ఈరోజు నువ్వు వాళ్ళకి నేర్పించకపోతే రేపటి దినాన వాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకనంటే ఈరోజున్న లోకం ఎట్లా ఉన్నదనంటే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఎవరిష్టం. అందుకే ఒక వ్యక్తి అడిగాడు, కొద్దిమంది అయినా రక్షణ పొందేవాళ్ళని. ఈరోజు ఒకవేళ ఆ వ్యక్తి మన వెలిదండం చూసి కూడా చెప్తున్నారు, అరే ఇంత పెద్ద సంఘం ఉంది కదా, కొద్దిమంది అయినా ఆదివారం పూజకు వచ్చేదని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులా, ఇప్పటికైనా మనం ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రభువు చూపించిన కఠినమైన కష్టమైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకైన మార్గం అనంటే యవ్వనస్తునికి ఇరుకైన మార్గం ఏంటి? కొన్ని సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఉద్యోగం రాకపోవచ్చు. కొన్ని సందర్భాలు నువ్వు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా వివాహం కుదరకపోవచ్చు. నీకు ప్రభు చెప్పే ఒకే ఒక్క మాట, ప్రభు దగ్గర ఉండవు, ప్రభుతో కూర్చొని అడుగు. నువ్వు ఇరుకు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి, ప్రభుతో నడవడానికి ప్రయత్నం చేయి. లేదు నాకు అన్నీ కావాలి, నేను విశాలమైన మార్గంలో ఉంటా అంటే కుదరదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా ఇరుకైన మార్గంలో నడిచిన సందర్భం ఒకటి ఉన్నది. ఆలయాన్ని కట్టినప్పుడు కరోనా టైంలో కూడా మీరు ఇలాంటి గొప్ప పనిని ప్రారంభించారు. మధ్యలో ఆగిపోయినా కూడా ముందుకు నడిచింది. ఇరుకైన మార్గంలో వెళ్తున్నప్పుడు కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, నువ్వు వేడుస్తావు. నీతో ఎవరు రారు. నీతో ఉంటారనుకున్న వ్యక్తులు కూడా నీతో ఉండరు, నిన్ను వదిలేస్తారు. అర్ధాంతరంగా నిర్దాక్షిణ్యంగా వదిలేసిపోతారు నిన్ను. గుర్తుంచుకో, అది విశాలమైన మార్గం కాదు అందరు నీతో వచ్చి నిలబడటానికి. అది ఇరుకైన మార్గం. ఎవ్వరు ఉండరు, ఎవ్వరు లేరు కాబట్టి తప్పకుండా నువ్వు దేవుని మీద ఆధారపడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎవ్వరు లేరు కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడతావు. ఎవరన్నా నీతో నిలబడితే వాళ్ళని అడుగుతావు, ఏ రా నాకు కొద్దిగా ఇట్లా భయంగా ఉంది, నాతో నడు అని పిలుస్తావు. కానీ అది ఇరుకైన మార్గం. ఎవ్వరు చాలా 80 నుంచి 90% దాన్ని ఒప్పుకోరు, మాకు అది వద్దంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము ఫిలాసఫీ చదువుతున్నప్పుడు ఒక ఫిలాసఫర్ ఉన్నాడనమాట. చార్వాక అని ఒక ఫిలాసఫర్ ఉంటాడు. ఆయన చెప్తాడు, ఆయన చెప్పే ఫిలాసఫీ ఏంటనంటే మేక్ మెర్రీ, ఎంజాయ్ చేయి, తిను తాగు ఎంజాయ్ చేయి, అంతే. వాడి ఫిలాసఫీ అదే. కొన్ని సందర్భాల్లో మన ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే ఆ అవకాశం వచ్చే సమయానికి మనం ఉండకపోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఉన్నా కూడా నీకు అవకాశాన్ని వినియోగించే టైం లేదు. చాలా మంది జీవితాల్లో జరిగేది ఇదే. అవకాశం నీ కళ్ళ ముందు ఉన్నా కూడా నీకు టైం లేదని చెప్తున్నా. నీ జీవితంలో పర్వాలేదులే, రేపు వెళ్దాంలే, పూజే కదా, అదే ఫాదర్ కదా, అవే మనుషులు కదా అని దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే ఈరోజు నీ కొరకే. ఇరుకైన మార్గం అనంటే ప్రభువుకి టైం ఇవ్వాలి, ప్రభువుతో ఉండాలి, అంతే. ఆ మార్గంలో ఎవ్వరు నీతో నిలబడరు, నువ్వు ఒక్కడివే ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఒక్కరివే నిలబడతాం. నేను బెంగళూరులో చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదన్నమాట. ఒకవేళ నాకు అనారోగ్యం ఉంది అని చెప్తే ఒకవేళ నాకు అక్కడ ఉన్న పెద్ద ఫాదర్కి తెలిస్తే నన్ను ఇంటికి పంపిస్తాడు. ఇంటికంటే సెమినార్ నుంచే పంపిస్తాడు. ఎలా ప్రభు అని నేను ఎంత దాక్కొని బ్రతికానంటే ఎవరికి చెప్పకుండా తెలియకుండా, ఒకవేళ చెప్తే బయటికి పంపిస్తారేమో,
బయటికి పోమడం అమ్మో కలలో కూడా ఊహించుకోలేదు అది ఎలా అని ఆలోచన చేస్తూ అన్నీ బాగలేదు, హాస్పిటల్కి వెళ్తే ఏం లేదని చెప్తున్నారు. ఎట్లా వాళ్ళు అన్ని టెస్టులు చేసేసి ఏం పర్వాలేదని ఒక చిన్న బాటిల్ నాకు ఇచ్చారు. నేను అన్నీ ఎట్లా అని అంటే అక్కడున్న సెయింట్ జాన్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళాను, పెద్ద హాస్పిటల్ అనమాట మన ఇండియాలో. అన్ని టెస్టులు చేసేసి నాకు అరగడానికి మన పైనాపిల్ ఏదో ఉంటుంది కదా, ఒక జ్యూస్, ఒక టానిక్లా ఉంటుంది, ఆకలి అవ్వడానికి కానీ అది ఇస్తుంది, దాని పేరు గుర్తులేదు కానీ ఏదో అది, ఆ టానిక్ ఒకటి ఇచ్చి పంపించారు నాకు. అన్ని వేల అయినాయి, ఖర్చు అయినాయి, అన్నీ చేసేసి అది ఒక్కటి ఇచ్చి పంపించారు. నాకు ఇంకా ఆరోగ్యం సరిగా లేదు, ఉండట్లేదు. నేను సెమినారీలో జాయిన్ అయిన మొదటి సంవత్సరం నుంచి కూడా ఇదే తంతు నడుస్తుంది. కొన్ని సందర్భాల్లో అవసరమా వదిలేసిపోవచ్చు కదా, ఏముందిలే, బయటికి వెళ్ళి బతకలేమా అనే సందర్భాలు ఉన్నాయి. కానీ అన్నిటి మధ్యలో కూడా ఈ రోజు వరకే ఉండగలిగాము అని అంటే కేవలం ప్రభు చూపించిన కృప మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, అన్ని రకాలుగా నా జీవితంలో నేను నా శరీరం ఎన్ని టాబ్లెట్లు మింగిందో ఆ 12-13 సంవత్సరాల టైంలో నా లైఫ్ అంతా కూడా, లైఫ్లో మింగాల్సిన టాబ్లెట్లు అన్నీ మింగేసినప్పుడే, తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అన్నీ తీసేసుకున్నప్పుడే. దేవుడు ఎంతగానం దుష్టుడు అట్లా శోధన ఉంచాడు అని అంటే ఇంకా వదిలేసి ఇంటికి వెళ్ళాలి అన్న పరిస్థితులు వచ్చిన ఇంకెందుకులే వదిలేద్దాం, అవసరం లేదు కదా అన్న ఆలోచనలు ఎన్నో తిరుగుతున్నాయి మనుషులం కదా. ఇంకా పోదాంలే, ఇంక చెప్పేద్దాం ఫాదర్కి చెప్పేసి, అక్కడ ఉన్న ఫాదర్కి చెప్పేసి ఇటు నుంచి వెళ్ళిపోదాం అని ఎన్నో ఆలోచనలు వచ్చినాయి. ఎందుకనంటే ఈ సెమినరీకి వచ్చిన నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 12 సంవత్సరాల టైంలోని నేను సెమినరీకి వచ్చి నేను ఆరోగ్యంగా ఉన్న సంవత్సరం ఒక్కటి కూడా లేదు, ఒక్క సంవత్సరం కూడా ఆరోగ్యంగా లేదు. అరే ఏంటి లైఫ్, నేను సెమినరీకి రాకముందే హ్యాపీగా ఉన్నా, ఇంటి దగ్గర ఒక్క టాబ్లెట్ కూడా తీసుకోలే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు. సెమినరీకి వెళ్ళడానికి ముందు వచ్చాను, నేను వచ్చింది దేవుని సేవక, హాస్పిటల్కి వచ్చాను, నాకు అర్థం కాలే, హాస్పిటల్లో తిరగడమే సరిపోయింది నాకు, అన్నీ తిరిగిన. అలా అన్ని రకాలుగా అలాంటి పరిస్థితుల్లో కూడా వదిలేయాలని చూసినా కూడా దేవుని కృప నన్ను ఉంచింది. ఆ కఠినమైన ఆ ఇరుకైన మార్గంలో నేను నడవగలిగాను. మళ్ళీ ఇవన్నీ ఒకవైపు ఉంటే తప్పకుండా చదవాలి, మళ్ళీ పాస్ అవ్వకపోతే నేను గురువు అవ్వలేను. నేను బాగలేదు కదా అని నాకు ఎగ్జామ్ పెట్టుకుని ఆపేస్తారా? లేదు కదా, అందరితో పాటే నేను కూడా టాబ్లెట్స్ తీసుకోవాలి, తీసుకుంటే నిద్ర వస్తుంది. ఇన్నిటి మధ్యలో కూడా దేవుడు నడిపించగలిగాడు. నేను అక్కడ ఉన్నాను అని అంటే, ఆ మార్గంలో, ఇరుకైన మార్గంలో నేను నిలబడగలిగాను అని అంటే కారణం దేవుడు చూపించే కృప. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు అనారోగ్యం ఉండొచ్చు. నీకు అనారోగ్యం అసలు ఏంటి, నీవు ప్రతిరోజు కూడా టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుండొచ్చు. బాధపడకు. నీకు అట్లాంటి ఇరుకైన మార్గంలో నువ్వు ఉన్నా, నీకు ఒక సీక్రెట్ చెప్తా, గుర్తుంచుకో. ఆ ఇరుకైన మార్గంలో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు అంటే, ప్రభువా నాలాగా టాబ్లెట్ తీసుకొని ఎవరైతే కష్టంగా బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వు. నీ ప్రార్థన అది ఉండాలి. ప్రభువా నాలాగా వివాహం కాకుండా ఎవరెవరు యువకులు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి జీవితంలో ఒక మంచి తోడుని వాళ్ళకి అనుగ్రహించు. నీ ప్రార్థన అదై ఉండాలి. నాలాగా ఎవరైతే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా వాళ్ళందరి జీవితాల్లో ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి స్థిరపడేలాగా చేయి. చాలు, నీ ప్రార్థన అదై ఉండాలి. ప్రభువా నాలాగా ఈ రోజున ఆరోగ్యంగా లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు నాలాగా ఆరోగ్యంగా లేకుండా హాస్పిటల్స్లో కొన్ని 100 మంది 1000 మంది హాస్పిటల్స్లో తిరుగుతున్నారు. మనం ఒకసారి ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, ఏ హాస్పిటల్ అన్నా ఖాళీగా ఉంటుందండి ఈ రోజుల్లో?
ఏ హాస్పిటల్, కనీసం ఆర్ఎంపీ కూడా ఖాళీగా ఉండట్లేదు ఊర్లో. అన్ని సమస్యల మధ్యలో, అనారోగ్యాల మధ్యలో దేవుడు నిన్ను ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చాడు. ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. నువ్వు సాధారణంగా ఎక్కువసేపు, ఒక గంట సేపు, ఒక అర్ధ గంట కూర్చోలేని మనిషివి నువ్వు ఈరోజు ప్రభు సన్నిధిలో అంతసేపు కూర్చున్నావనంటే దేవుడు నీ మీద చూపించే కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నాకు మా ఇంటి దగ్గర మా కజిన్ అన్నయ్య వాళ్ళ కొడుకున్నాడు అనమాట, చిన్నోడు. వాడు కొద్దిగా లావు ఉంటాడు అనమాట. వాడు లావు ఉంటాడు కాబట్టి కూర్చోబెడితే కూర్చోడు, వాడు కింద పడుకుంటాడు. ఏంట్రా అంటే వాడికి కూర్చోవాలంటే పొట్ట అడ్డు వస్తుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, కొన్ని సందర్భాల్లోని మనకి ఎట్లా ఉంటుందని అంటే, మనం కష్టం, ప్రభుతో ఆయన సన్నిధికి రావాలి, వాక్యం వినాలి, ఎక్కువ కూర్చోవాలని అంటే కష్టం. కానీ ఈరోజు నువ్వు వచ్చావు, నీ కుటుంబంతో సహా నువ్వు వచ్చావు. నిన్ను ఆరోగ్యంగా తీసుకొచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నీ ఇరుకైన మార్గంలో నువ్వు నడవడానికి ప్రయత్నించు. ఆ ఇరుకైన మార్గంలో నువ్వు నడుస్తున్నావు అని అంటే అర్థం, ప్రభు చూపించిన మార్గాన్ని ఎన్నుకున్నట్లే. నేనే మార్గం, సత్యం అన్నాడు కదా. ఆ మార్గంలో, ఆయన చూపించిన మార్గంలో మనం నడుస్తున్నట్లే. కనుక ఈ పూజ బలిలో మనం ప్రార్థన చేస్తాం. యేసయ్యా, ఇరుకైన మార్గంలో నేను ప్రవేశించే కృప నాకు ఇవ్వండి. ఇరుకైన మార్గంలో నేను చివరి వరకు నిలబడే కృప. ఎందుకనంటే ఇరుకైన మార్గం అనంటే మన ఎదురుగా ఒక మనిషి నడుస్తున్నాడు ఆల్రెడీ. ఇరుకైన మార్గంలో నీకు ఆయన చూపిస్తున్నాడు, నీ మార్గం ఏంటి అని ఆయన ఎదురుగా ఉండి చెప్తున్నాడు. క్రీస్తు ప్రభువు నడుస్తున్నాడు మన ముందు. ఆయన్ని చూసి మనం నడవాలి, ఆయన వైపు చూసి మనం నడవాలి, ఆయన అడుగుల్లో అడుగేసుకుంటూ నడవాలి మనం. అప్పుడే ఇరుకైన మార్గంలో మనం ముందుకెళ్తాం. అంతేగాని నేను విశాలమైన మార్గంలో వెళ్తాను అని అంటే మనం పరలోకాన్ని చేరుకోలేం. ఇరుకైన మార్గం అని అంటే నువ్వు అన్నిటి మధ్యలో కూడా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, పిల్లలతో సమస్యలు ఉంటాయి, భర్తతో సమస్యలు ఉంటాయి, భార్యతో సమస్యలు ఉంటాయి, ఉద్యోగం లేదని, సంతానం లేదని, పెళ్లి కాలేదని, ఇల్లు కాలేదని, అన్ని సమస్యలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి మధ్యలో కూడా నువ్వు నడవాలి. అంతే. ఎందుకు దేవా నాకు ఈ కష్టం ఇచ్చావు అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నీకు వచ్చిన ఆ కష్టంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు నీకు నేర్పించాడు. ఎట్లా ఎస్కేప్ అవ్వాలో నేర్పించలే మన దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పించాడు, కానీ ఎలా పారిపోవాలో నేర్పించలేదు మన యేసయ్య. ఆయన వచ్చాడు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మంచి చేశాడు. ఒక అతనికి చెయ్యి బాగా లేకుండా ఇట్లాగే ఉంటున్న చెయ్యిని మంచిగా బాగు చేశాడు. కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు ఇచ్చాడు. అప్పుడు కళ్ళు లేని వ్యక్తి కళ్ళు ఇచ్చినప్పుడు ఎట్లా చూడాలి? అరే గ్రేట్ రా, సూపర్ రా నువ్వు అని అప్రిసియేషన్స్ ఉంటాయి. కానీ క్రీస్తు ప్రభువుని ఏమన్నారు? ఆయనకు టైమే దొరకలేదా? ఆదివారమే చేయాలా? విశ్రాంతి దినాన్ని ఆయన స్వస్థపరచాలా? ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా దుష్టుడితో బాధించబడుతున్న వ్యక్తికి బాగు చేసి ఆరోగ్యం ఇస్తే ఆ వ్యక్తిని చూసి ప్రభువుని చూసి ఏమన్నారు? ఇక్కడ మిగిలిన ప్రజలందరూ ఈయనకి దయ్యాలతో సంబంధాలు ఉన్నాయి, ఈయనకి దయ్యాలతో సంబంధాలు ఉన్నాయి, అందుకే చెప్పంగలోనే పోయింది. ఇవన్నీ చూసి క్రీస్తు ప్రభు పరిగెత్తండి, ఎందుకు దేవ ఈ తలనొప్పి ఎందుకయ్యా? పోయి ఉండొచ్చు. నన్ను ఎందుకు పంపించావు ఈ లోకానికి? సిలువను మోయడానికి. నేను ఓకే మోస్తా, ఈ తలనొప్పులని నాకెందుకు అని ప్రభు ఎప్పుడు అనుకోలేదు. ఎందుకనంటే ఈరోజు 2025 సంవత్సరంలో ఈ రోజున వాక్యాన్ని వింటున్న ఈ వెలిదండ విచారణ సంఘం, ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రభు మనకు గుర్తు చేస్తున్నమాట. ఆ రోజు ఆయన పడిన బాధ, ఆయన పడినటువంటి ఆ కష్టం, ఆయన అనుభవించిన అవమానం ఎందుకయ్యా అంటే ఈరోజు నీకు నాకు ఒక మాదిరిగా ఉండడానికి, ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి, ఒక మార్గాన్ని తయారు చేసి ఈరోజు నువ్వు అడిగావనుకో, ఎందుకు ప్రభు ఈ కష్టం నాకు ఇచ్చావన్నావు అనుకో, ప్రభు ఏమంటాడు తెలుసా? నేను నడిచాను కదా, నువ్వు నా వెనక నడువు అంటాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. అవును, నేను వచ్చాను కదా, నా ముందు నువ్వు నడు, నేను ఉన్నాను కదా, నన్ను చూసి నడు అంటాడు నీ దేవుడు. ప్రభువా, నా కుటుంబంలో ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు ఇచ్చావు, తీసేయాలంటే నేను కూడా అనుభవించాను, నడు అంటాడు. పౌలు గారు అడిగాడు, నేను చేస్తున్నది నీ సేవే కదా, నాకెందుకు ఈ అనారోగ్యం ఇచ్చి ఒక ముళ్ళును ఎందుకు నా దగ్గర ఉంచావనంటే అసలు దానికి కనెక్షన్ లేని మాట అంటాడు దేవుడు. నా కృప నీకు చాలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒకవేళ నువ్వు వచ్చి ప్రభువా నా కొడుకు ఉద్యోగం కావాలని నువ్వు అడుగుతున్నానుకో, నా కృప నీకు చాలు అంటాడు. అప్పుడు నీకు అర్థం కాదు, నవ్వాలా ఏడవాలో నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ఈ సమస్య తీసేయి ప్రభువా అని నువ్వు ఆయన నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు అడిగావనుకో, ప్రభు నీతో చెప్తాడు. ఏమంటాడు తెలుసా? నా కృప నీకు చాలు అంటాడు. దాని అర్థం ఏంటనంటే, నేను నడిచాను, నన్ను చూసి నువ్వు కూడా నడు, నన్ను అనుసరించు అంటే అదే. ఆయనతో పాటు మనం కూడా నడవాలి, ఆయన్ను అనుసరిస్తూ నడవాలి, ఆయన్ను చూస్తూ నడవాలి. మనం ఆయన అడుగు జాడల్లో అడుగులు వేసుకుంటూ మనం నడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పూజ బలిలో ప్రభువా, నేను కూడా ఎన్నో సందర్భాల్లో విశాలమైన మార్గంలో ప్రవేశించాను. ఈజీగా ఉంటుంది కదా అని పోయాను, ఈజీగా నాకు డబ్బులు వస్తాయి కదా అని పోయాను, ఈజీగా నేను త్వరగా రిచ్ అవుతాను కదా అని నేను వెళ్ళాను, ఈజీగా నా పనులు అయిపోతాయి కదా అని అన్యాయంగా వెళ్ళాను. నేను ఈజీగా నేను నా పనులన్నీ కంప్లీట్ అవుతాయి కదా అని ఎదుటి వాళ్ళని బాధ పెట్టి, అన్యాయం జరుగుతున్నా కూడా నాకు జరుగుతుంది కదా నాకు కావాల్సిన పని అని విశాలమైన మార్గంలో ప్రవేశించాను నేను. ఇదిగో ప్రభు, నన్ను మన్నించు, ఇప్పటికైనా నువ్వు ఇరుకైన మార్గాన్ని ఎన్నుకోవాల్సిందే. నువ్వు చెయ్యొద్దావు పరలోకం పోవాలి అని, నువ్వు పరలోకం పోవాలి అని అంటే విశాలమైన మార్గం కాదు, ఇరుకైన మార్గమే. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు గుర్తుంచుకో, నువ్వు వెళ్తున్నప్పుడు నీతో పాటు నీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. నువ్వు నీ పిల్లల్ని వదిలేయకో, వాళ్ళకి దెబ్బ తగిలినా పర్వాలేదు. ప్రభు వాక్యం చెప్తుంది ఈ రోజున, ఆయన ప్రేమించే బిడ్డలని దండిస్తాడు. నువ్వు కొట్టినంత మాత్రం అమ్మో పిల్లలు కొడితే ఏమనుకుంటారో, ఏమైపోతారో అవసరం లేదు. చిన్న వయసు నుంచే, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు కదా, ఓ తల్లిదండ్రులు మీకే చెప్పేది, చిన్న వయసు నుంచే వాళ్ళకి ఎట్లా ఉండాలో వాళ్ళకి నేర్పండి. దెబ్బ కొట్టైనా నేర్పండి. నీ యొక్క కూతురు తప్పుడు మార్గంలో పోతుంది అని అంటే ఒక దెబ్బ పర్వాలేదు. నువ్వు ప్రభువు చూపించిన మార్గంలో కాకుండా అనవసరంగా వెళ్ళి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? సమయం కాని సమయంలో వచ్చేయి, ఒక మాట ముందు చెప్పు, వినలేదా వేసేయి, పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వయసులో ఉన్న కొడుకు కూడా గంజాయి లాంటి వారి పరిగెత్తుతున్నట్లయితే కర్ర కాదు లాఠీ వాడండి, ఏం పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని రకాల అలవాట్ల వైపు నీ కొడుకు పోతున్నట్లయితే దానికి కారణం నువ్వే. వాడిని అట్లా ఈజీగా వదిలేసావు కాబట్టే ఈరోజు అంత దూరం పరిగెత్తాడు వాడు. అందుకే చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకే చెప్తున్నాను, రేపటి దినాన వాళ్ళ జీవితం బాగుపడాలనంటే చిన్న పిల్లాడా కదా అని వదిలేయకండి. భయం ఉంచండి, వాళ్ళలో భయాన్ని పెట్టాలి మీరు. వాళ్ళు ఆ వయసు నుంచే నువ్వు వాళ్ళకి భయం పెడితేనే రేపటి దినాన వాళ్ళు సన్మార్గంలో ఉంటారు. అమ్మో కొడితే మళ్ళీ ఎక్కడ చెయ్యి కందిపోతుందో, కొడుకు చెయ్యి కూతురు చెయ్యి అని మరీ గారాబం చేయకండి. నేను ఎప్పుడూ చెప్తున్న మాట మళ్ళీ చెప్తున్నాను, పిల్లలను పెంచడమే కష్టమైన మార్గం, కష్టమైన పని. అట్లాంటి ఒక గొప్ప పనిని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ పని ఈరోజు నువ్వు చేయాలి. పిల్లల్ని నేను అందుకే చెప్తాను, ప్రతి ఆదివారం ఇద్దరైనా వచ్చి ఆల్టర్ సర్వీస్ చేయాలి. పిలిచిన రాలే కొంతమంది, అంటే కొంతమంది మగపిల్లలు లేదు, ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల్ని పంపించండి, నేను నేర్పించుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు సెలవులకు వచ్చినప్పుడు పంపించండి. బలిపీఠానికి దగ్గరగా కూర్చోబెట్టండి మీ పిల్లల్ని. ఈ పీఠం ఎప్పుడు కూడా మండుతూ ఉన్నటువంటి పీఠం.
ఈ పీఠం ఎప్పుడూ కూడా ఎంత అంటే, ఎందుకంటే బలి పూజ అర్పించబడుతున్నటువంటి స్థలం, సాక్షాత్తు దేవుని శక్తి దిగొచ్చే స్థలం. ఒక సాధారణ అప్పం, సాధారణ రసం దివ్య శరీరంగా యేసయ్య రక్తంగా మారుతున్నటువంటి ఒక స్థలం. ఈ స్థలానికి దగ్గరగా కూర్చోబెట్టండి. నేను ఏ చర్చిలో చూడలా పిల్లలు వెనక కూర్చోవడం, మన చర్చిలోనే చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలందరూ ముందు ఉండాలి. వాళ్ళకి దైవ భయం నేర్పించాలి మనం. ప్రైజ్ ది లార్డ్. కనుక దయచేసి మీ పిల్లలకి భయం చెప్పండి, విశ్వాసంలో వాళ్ళని పెంచండి. ఈ పూజ బలిలో ప్రభువా, నేను నా కుటుంబం అందరం కూడా ప్రభు ఇరుకైన మార్గంలో నడిచే కృప మా అందరికీ దయచేయండి. ఆ మనసుని మాకు ఇవ్వండి ప్రభు అని బలి పూజలో ప్రార్థిస్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున లేచి నిలబడతాం. మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును పాఠం 437
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలిపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఒకే ఒక్క పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించని శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనలుంది, నిత్య మరణము నుండి మమ్మ విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానం ఉంది, మాకు శాశ్వత జీవమును ప్రసాదించను. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా దమన కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మా అమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభు, ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించము. జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా బ్రదర్ పాల్ పీటర్ గారిని ఆశీర్వదించమని, మా గురు నిర్మాణంలో తోడుగా ఉండమని అడుగుచు ఉన్నా. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభువు నేర్పించినటువంటి
పరలోక ప్రార్థనను జపిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మేము కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించే ప్రయాణికులుగా మమ్మల్ని ఉంచండి. ఇరుకు మార్గం అంటే ఒకటే గుర్తు, యేసయ్య మార్గం, యేసయ్యను అనుసరించే మార్గం, యేసయ్యతో నడిచే మార్గం, మన ఒంటరిగా లేనటువంటి మార్గం, ప్రభు మనతో ఎల్లప్పుడూ నిలబడుతున్న మార్గం, మనల్ని పరలోకానికి చేర్చే మార్గం. కనుక 2 చేతుల పైకి లేపి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడి యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఇరుకైన మార్గమే యేసయ్య మార్గం, ఇరుకైన మార్గమే పరలోక మార్గం అని ఈరోజు మనకు బోధించినటువంటి ప్రభు. ఆ మార్గములో నడిచి మనం కూడా పరలోక రాజ్య విందులో పాల్గొనాలి అని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉండగా, ఆ పరలోక ఆ ప్రేమ విందులో పాల్గొనబోతున్న మనందరము ధన్యులము. లేచి నిలబడతా. ప్రభు నీ కార్యముల వలనే నేల ఫలములతో నిండి ఉన్నది. నీవు నరుని సంతోషపెట్టుటకు ద్రాక్షసారయమును, నీవు అతనికి ఆనందము కలిగించుటకు ఆహారమును దయచేయుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము.
మాకు పరిపూర్ణతను సుఖము మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రలముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని దీవించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో ఇరుకైన మార్గానికి చెందిన బిడ్డలుగా మనందరం కూడా జీవించండి. ప్రతి విషయంలో కూడా ప్రభా మాకు నిలబడుతున్నందుకు, చాలా సందర్భాల్లో ముందుండి ఎన్నో పనులు చేస్తున్నటువంటి బ్రదర్ గారి బట్టి మీకు వందనాలు చెల్లిస్తుండగా బ్రదర్ దీవించమని, మీ ఆరోగ్యం అనుగ్రహించమని, మీ జ్ఞానం అనుగ్రహించమని తండ్రి, ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క అభిషేక సంఖ్యలు ప్రభా త్వరలో ఆ కుమారుని పొందుకునే అనుగ్రహించమని, మీరు ఆ కుమారుని ముందే సిద్ధపరచమని, ముఖ్యంగా ఆ యొక్క తల్లిదండ్రులను దీవించడానికి మంచి ఆరోగ్యం గ్రహించమని అన్నయ్య, అలాగే ప్రభా దేవుని సేవలో ఉన్నటువంటి సిస్టర్ గారైన వాళ్ళ యొక్క చెల్లి గారిని ఆశీర్వదించమని తండ్రి, వాళ్ళందరినీ ఒక పేరు పేరున దీవించి ఇంకా బ్రదర్ గారి మనసులో ఉన్న ప్రతి ప్రార్థనను కూడా ఉద్దేశంలో మీరు ఆలోచించమని, మేమంతా ఒక సంఘంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన ఈ పరలోకాన్ని చేర్చుకోమని, మమ్మ మరియతని ఎల్లప్పుడూ కూడా కుమారుడితో మీరు నిలబడమని, సకల పునీతుల ముఖ్యంగా పునీత పౌలు గారు, పేతులు గారు మీ నామాన్ని ధరించినటువంటి కుమారుడు చివరి వరకు అదే జీవితో, అదే గొప్ప గొప్ప ఆలోచనలతో మీలాగానే ఈ కుమారుడు కూడా దేవుని అడుగుజాడల్లో ఇరుగు మార్గంలో ఎంచుకొని నడిచే కృపను అనుగ్రహించమని మానవులు ఏసై నామములో అడిగి వేడుకుంటూ